నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ ఆదిలాబాద్ ఎక్స్ప్రెస్. నేను లక్ష్మీనారాయణ నర్హర్శెట్టి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మున్సిపల్ కార్యాలయంలో ఓటర్ జాబితా ప్రదర్శన, అభ్యంతరాలుంటే తెలపాలన్న అధికారులు. గిరిగూడల్లో జంగూబాయ్ జాతర సంబరాలు, అమ్మవారిని దర్శించి మొక్కులు తీర్చుకుంటున్న ఆదివాసులు. ఆదిలాబాద్లో 3.5 ఏళ్లుగా కొనసాగుతున్న నిత్యాన్నదానం, పేదల ఆకలి తీరుస్తున్న కంది శ్రీనివాసరెడ్డికి ప్రశంసల వెల్లువ. సోయా రైతులను ప్రభుత్వాలు ఆదుకోవాలి, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సిపిఎం డిమాండ్. డీటెయిల్స్ చూస్తే, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతుంది. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఓటర్ లిస్టును ప్రదర్శనకు ఉంచారు. ఎన్నికల సంఘం నుండి వచ్చిన ఈ ఓటర్ జాబితా ఈ నెల 5 వరకు కార్యాలయాల్లో ఉంచబడుతుందని అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్ తెలిపారు. ఇందులో ఏవైనా అభ్యంతరాలుంటే 5లోగా సమర్పించాలని సూచించారు. అనంతరం మార్పులు చేర్పులు చేసి తుది ఓటరు జాబితాను సిద్ధం చేస్తామన్నారు. పబ్లికేషన్ చేయడం జరిగింది. అది ప్రదర్శనకు ఉంచడం ఈ రోజు నుంచి 5th వరకు ప్రదర్శన పెట్టడం జరుగుతుంది. ఎవరు ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే అబ్జెక్షన్స్ ఇవ్వండి. ఇందులో మేము చేయగలిగేది ఒకటి ఏంటంటే, ఓటర్ లిస్ట్ తయారు చేసింది మేము కాదు. బేసిక్ థింగ్ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎలక్షన్ కమిషన్ డాటా నుంచి తీసుకుంటారు. ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చినటువంటి డాటాను మా వార్డ్స్ వారిగా ఉన్నటువంటి హౌస్ నెంబర్ వారికి వేసాం. అయితే కొంతమంది మా ఏరియాలో లేని హౌస్ నెంబర్స్కి వచ్చినాయి అని చెప్పేసి, హౌస్ నెంబర్స్ అంటే సేమ్ హౌస్ నెంబర్స్ ఉండడం వల్ల కొన్ని పక్క వార్డ్స్ ఓట్లు వచ్చినాయి అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఏంటంటే, మాకు ఒక వార్డుకు ఏ హౌస్ నెంబర్ టు ఏ హౌస్ నెంబర్ అనేది ఉంటుంది. ఓటర్ లిస్టులో ఆ హౌస్ నెంబర్తో ఉన్నటువంటి ఓట్లనే మాకు ఎలక్షన్ కమిషన్ సైట్లో ప్రొవైడ్ చేస్తే దాని ప్రకారం వార్డ్ వారిగా ఓటర్ లిస్ట్ మేము డౌన్లోడ్ చేయడం జరిగింది. డౌన్లోడ్ చేసి ఈరోజు పెట్టాము. ఇందులో ఎవరు ఎటువంటి టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరికి ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే ఇమీడియట్లీ మీరు అబ్జెక్షన్ రూపంలో ఇచ్చినట్టయితే 5th లోపు ఇవన్నింటినీ కూడా సరి చేసి 5th రోజు ఫైనల్ లిస్ట్ అనేది మేము పబ్లిష్ చేయడం జరుగుతుంది. రావడము వీళ్ళు ఒక కట్ ఆఫ్ డేట్ పట్టుకుని ఓటర్ లిస్ట్ ఇవ్వడం జరిగింది మాకు. ఇప్పుడు ఆ కట్ ఆఫ్ డేట్ ప్రకారం వచ్చినాయి అన్నీ కూడా మేము పబ్లిష్ చేయడము. ఇంకేదైనా ఉంటే ఆర్డీఓ గారి దగ్గర కొత్త నమోదులు ఉన్నట్టయితే చేసుకున్నట్టయితే ఎలక్షన్ కమిషన్ కనుక అది కూడా మాకు ప్రొవైడ్ చేస్తే మేము దాన్ని పబ్లిష్ చేస్తాం. అంటే అది కంటిన్యూస్ అప్డేషను. బట్ ఎలక్షన్ కమిషన్ ఏంటంటే ఒక కట్ ఆఫ్ డేట్ ఉంటుంది స్టేట్ ఎలక్షన్ కమిషన్ తీసుకోవడానికి. ఆ కట్ ఆఫ్ డేట్ బట్టే మాకు ఇస్తారు ఓటర్ లిస్ట్ అనేది. బట్ ఎవరైనా మిస్ అయితే ఇప్పటికైనా వెళ్ళి అక్కడ మనం ఆర్డీఓ గారి దగ్గర నమోదు చేసుకుంటే ఫస్ట్ వాళ్ళ ఓటు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సైట్లో వస్తుంది. వచ్చిన తర్వాత ఆ డాటాను స్టేట్ ఎలక్షన్ కమిషన్ తీసుకొని మాకు ఇస్తుంది. ఇవి ప్రొసీజరు. దానికి కూడా వాళ్ళు ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టుకుంటారు స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది. ఆ కట్ ఆఫ్ డేట్ ప్రకారం ఇస్తారు. ఇతను 11th అవర్లో వచ్చేసి ఇన్ని రోజులు చూసుకోకుండా ఇప్పుడు లేదు సార్ నా ఓటర్ లిస్ట్ అంటే 11th అవర్లో మేము చేయగలిగేది కూడా ఏముండదు. బట్ ఏవైతే ఇప్పుడు ఇందాక కింద వాళ్ళు కొన్ని అబ్జెక్షన్స్ రేజ్ చేశారో అవన్నీ కూడా రిటర్న్కి ఇవ్వమన్నాం. రిటర్న్కి ఇస్తే కూడా అన్ని సమస్యలు సాల్వ్ చేస్తాం. ఒకటి, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేయడానికి ఏజెన్సీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీఐజీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సచిన్ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని కార్యాలయంలో లబ్ధిదారులతో కలిసి మీడియాతో మాట్లాడారు. సాత్నాల మండలం దుబ్బగూడలో 11 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, వారికి స్థలం లేకపోవడంతో గ్రామానికి చెందిన లేతుబాయి తన ఎకరం పట్టా భూమిని వారికి అందించి తన ఔదార్యాన్ని చాటుకున్నారన్నారు. అయితే ప్రస్తుతం ఆ స్థలం అటవీ శాఖ ఆధీనంలో ఉందని అటవీ అధికారులు నిర్మాణ పనులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ విషయంలో లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరారు. మండలం దుబ్బగూడ గ్రామ పంచాయతీలో కులాం ఆదివాసీలకు 11 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనాయి. అక్కడ స్థలం లేకపోవడంతో అదే గ్రామానికి చెందిన లేతుబాయ్ అనే కులాం మహిళ, ఆమె ఇల్లు లేకున్నా కానీ ఊరి కోసం 1 ఎకరం భూమి దానం చేసింది. 2 నెలల కిందటనే ఇది జరిగింది. ప్రభుత్వం నుంచి అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే గారు, ఎంఆర్ఓ గారు ప్రతి ఒక్కరు ఆమెకు సన్మానం చేసిండ్రు. ఆమె భూమిని ఊరి పేరు మీద మార్చిండ్రు. బునాదుల వరకు ఇండ్లు కట్టుకున్నారు. ఇప్పుడేమో మధ్యలో ఫారెస్ట్ శాఖ వచ్చి ఇది ఫారెస్ట్ భూమి, ఇది రెవెన్యూ భూమి కాదు, ఇక్కడ నిర్మాణానికి అనుమతులు మేము ఇవ్వట్లేదని చెప్పి ఆ ఇండ్ల నిర్మాణాన్ని అడ్డుకోవడం సమంజసం కాదు. వీళ్ళంతా కూడా పీవీటీజీలు, ఆదివాసీ కులాంలు. వీళ్లకు ఇండ్లు మంజూరు అవ్వడమే గొప్ప
విషయం. ఇటువంటి టైంలో ప్రభుత్వం ఏమో ఒక పక్క అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం, అన్ని రకాల సౌకర్యాలు ఇస్తున్నాం, ఎక్కడ జాగా ఉన్న ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇస్తామనే దాని గురించి ప్రకటిస్తున్నది. కానీ ఇట్లాంటి కొలాం పీవీటీజీ గ్రామాలకు సంబంధించిన ఆదివాసీలకు ఇండ్లు వచ్చిన వాటిని ఫారెస్ట్ శాఖ అడ్డుకోవడం దుర్మార్గం. వెంటనే ఆ ఇండ్లకు అనుమతులు ఇవ్వాలా. దీనిపైన జిల్లా కలెక్టర్ గారు, స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు, అట్లాగే ఎంపీ నగేష్ గారు బాధ్యత తీసుకొని ఫారెస్ట్ శాఖ అడ్డుకోకుండా చర్యలు తీసుకోవాలా. దానికోసం రేపటి నుంచి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన దీక్షలకు దిగుతా ఉన్నాం. ఈ అనుమతులు ఇచ్చేవారు రైతుల పంటను ప్రభుత్వాలు కొనుగోలు చేసి ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లేష్ కోరారు. శుక్రవారం పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన అధిక వర్షాల కారణంగా సోయా పంట రంగు మారిందని తెలిపారు. రంగు మారిన సోయాబీన్ పంటను కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. రైతుల పట్ల బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం వెంటనే మార్క్ఫెడ్ ద్వారా పంటను కొనుగోలు చేపట్టాలన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ఇప్పటికే రైతులు తీవ్ర నష్టంతో కష్టాలు పడుతున్నారన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదు కావడం ఫలితంగా ఈ సంవత్సరం సోయా పంటలు రంగు మారి నల్లబడడమో లేకపోతే తుప్పు పట్టడమో జరిగింది. ఈ నల్లబారినటువంటి రంగు మారినటువంటి సోయాను కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదు. కేంద్ర ప్రభుత్వము నాఫెడ్ ద్వారా సోయాను కొనుగోలు చేయాలి. కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క నిబంధనలు కఠినతరంగా ఉండడం ఫలితంగా నాఫెడ్ అధికారులు రంగు మారినటువంటి సోయాబీన్ కొనుగోలు చేయడం లేదు. మన జిల్లాలో 78,000 ఎకరాల్లో సోయా పంటను సాగు చేశారు. రైతులు పంటను అమ్ముకోలేక నానా అవస్థలు పడుతూ ఉన్నారు. నాఫెడ్కి తీసుకొస్తున్నారు, మార్కెట్ యార్డ్కి తీసుకొస్తున్నారు, వాపస్ తీసుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. రోజుల తరబడి సోయాబీన్ కుప్పలు కుప్పలుగా బస్తలు అక్కడ పడి ఉంటున్నాయి, కానీ కొనుగోలు చేయడం లేదు. రైతులు ఆందోళన చేస్తే, రైతులు పోరాటం చేస్తే బీజేపీ వాళ్ళు వస్తున్నారు, సాంఘీభావం ప్రకటిస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు వస్తున్నారు, సాంఘీభావం ప్రకటిస్తున్నారు. ఐక్య పోరాటంలో మేము కూడా కలిసేస్తామని అంటున్నారు. అసలు మీరు పోరాటాలను కలిసి రావాల్సిన అవసరం ఏముంది? రైతులు పోరాటాలు చేస్తే మీరు వచ్చి మొసలికి అనేది ఆర్చాల్సినటువంటి అవసరం ఏముంది? కొనుగోలు చేయాల్సింది మీరు కదా. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు కొనుగోలు చేసే దాని మీద పట్టుబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క మార్గదర్శకాన్ని కానీ, కేంద్ర ప్రభుత్వం యొక్క నిబంధనల్ని కానీ మారిస్తే తప్ప ఇలా నల్లమారినటువంటి సోయాబీన్ కొనుగోలు చేయడానికి అధికారులు ముందుకు రారు. కానీ అధికారులను మీద తోసేసేసి కేంద్ర ప్రభుత్వం నాటకాలు ఆడుతూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వం తప్పించుకుంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. రెండు ప్రభుత్వాలకు సిపిఎం పార్టీగా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీ బాధ్యతను మర్చిపోయి డ్రామాలు ఆడుతున్నారు మీరు, మొసలి కన్నీరు గారుస్తున్నారు మీరు. ఇది తప్పు అని చెప్పి చెప్పదలుచుకున్నాము. ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగినటువంటి నష్టం తప్ప రైతులు కావాలని పంటను నష్టపోగొట్టుకునేటువంటి ప్రయత్నం చేయలేదు. అందుకని ప్రకృతి విపత్తు కింద పరిగణించి రైతుకు న్యాయం చేయడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలా. ముఖ్యంగా బీజేపీ సోయాబీన్ కొనుగోలు చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేసి, రాష్ట్ర ప్రభుత్వం కొట్టదా కేంద్ర ప్రభుత్వం కొట్టదా కానీ ఖచ్చితంగా నల్లబారినటువంటి సోయాబీన్ను కొనుగోలు చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. విశ్వబ్రాహ్మణ వధూవర పరిచయ వేదిక కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జిల్లా విశ్వకర్మ సంఘ నాయకులు కోరారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 4న ఆదివారం స్థానిక ద్వారకానగర్లో గల వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఈ పరిచయ వేదికను ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలిపారు. దీనికి విశ్వకర్మ కుల బాంధవులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. పెళ్లి కాని విశ్వబ్రాహ్మణ యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
విశ్వకర్మ విశ్వకర్మ భగవానికి విశ్వకర్మల ఐక్యత విశ్వకర్మల ఐక్యత. విశ్వకర్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 4వ తారీఖు ఆదివారము ఉదయం 11 గంటల నుండి 4 గంటల వరకు వధువరుల పరిచయ వేదిక నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమము శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆలయము ద్వారకా నగర్ లో నిర్వహించబడుతుంది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ నుండి శ్రీ వడ్లూరి రవీంద్రాచారి గారు ముఖ్య అతిథిగా హాజరు కావడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వధువరులను పిల్లల్ని తీసుకొని ఇట్టి ఉచిత వివాహ పరిచయ వేదికను విజయవంతం చేయవలసిందిగా ఆదిలాబాద్ జిల్లా విశ్వబ్రహ్మణ సోదరులకు తెలియజేయడం జరుగుతుంది. ఇది ఇప్పుడు రెండవసారి నిర్వహించడం. ఇది రెండవసారి. గత నెలలో ఇంకొకటి కూడా ముందు నిర్వహించడం జరిగింది. దానికి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఇప్పుడు 4వ తారీఖు నాడు నిర్వహించే ఈ వివాహ పరిచయ వేదికకు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇట్టి కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి జిల్లా విశ్వబ్రహ్మణ సంఘం పట్టణ మరియు వీరందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. విశ్వకర్మ ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి పేద రైతు కుటుంబంలో పుట్టి స్వయం కృషితో ఎదిగారు. పేదల కడుపు నింపాలన్న పెద్ద మనసుతో 3.5 ఏళ్ల కిందట చేపట్టిన నిత్యాన్నదాన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుంది. అమెరికా నుండి ఆదిలాబాద్కు వచ్చిన తర్వాత కేఎస్ఆర్ ఫౌండేషన్ను స్థాపించి దాని ద్వారా అనేక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్లో ప్రతిరోజు ఎంతో మంది ఆకలి తీరుస్తూ నిత్యాన్నదాతగా ప్రశంసలు అందుకుంటున్నారు. అన్ని దానాల్లోకెల్లా ఆకలి తీర్చే అన్నదానం ఎంతో గొప్పదన్న ఆలోచన ఇంత మంచి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నిత్యాన్నదాన క్షేత్రానికి ప్రతిరోజు పరిసర ప్రాంతాల నుండి వందల సంఖ్యలో వచ్చి భోజనం చేస్తున్నారు. ఒక్క మంచి ఆలోచనతో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం సదా అభినందనీయమని కంది శ్రీనివాసరెడ్డిని జిల్లా ప్రజలు తమ నిండు మనసుతో అభినందిస్తున్నారు. దండువన్నా నిరుపేద జనముకు నీడవన్నా నూరేళ్ళు వర్తిల్లు అన్నా మాయన్న అన్న కంది శ్రీనివాస రెడ్డన్నా కాంగ్రెసు జెండల్ల దండువన్నా నిరుపేద జనముకు నీడవన్నా ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా అన్న కంది శ్రీనివాస రెడ్డన్నా. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరిమెర మండలం మహారాజ్గూడ సమీపంలోని సహ్యాద్రి పర్వతాల్లో గుహలో సహజసిద్ధంగా కొలువైన జంగూబాయ్ అమ్మవారిని ఆదివాసీలు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు. 1000 ఏండ్ల చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రంలో ప్రతి ఏటా జాతరను నిర్వహిస్తుంటారు. మన రాష్ట్రంతో పాటుగా ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి ఆదివాసులైన గోండులు, పఠాన్, కోలాన్ తెగలకు చెందిన ప్రజలు దర్శించుకుంటారు. పుణ్యక్షేత్రంలో 8 గోత్రాల కడోడాలు సంప్రదాయం ప్రకారం కఠిన నియమాలతో జాతర పూర్తయ్యేదాకా భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. చేయవలసిన బాధ్యత ఏదైతే నీసాపానికి కూడా దూరంగా ఉండి పవిత్రమైన పూస మాసంలో జరిగేటటువంటి జంగుబాయి జాతరనే కావచ్చు, ఇంకా పెద్ద ఎత్తున ఆదివాసులకు సంబంధించినటువంటి జాతరలే కావచ్చు, ఇటు నాగోబా జాతర కావచ్చు, ఇటు కామదేవ్ జాతర కావచ్చు, ఇటు మహాదేవ్ జాతర కావచ్చు, అలాగే అనేక రకాలుగా జరుగుతున్నటువంటి పూస మాసంలో జరుగుతున్నటువంటి జాతరలే కావచ్చు, పవిత్రమైన దేవులు, పవిత్రమైన ఆచారాలు, పవిత్రమైన ధ్యాసలు మనకు ఉంటాయి. కాబట్టి ఇలా నైవేద్యకంగా వస్తున్నటువంటి దేవుళ్ళ పైన దృష్టి సారించి ఈ మన బాహ్య ప్రపంచానికి తెలియజేస్తున్నటువంటి పెద్దలందరూ కూడా ఆదివాసులు పెద్ద ఎత్తున జంగుబాయి జాతర గత ఈ 30 తారీఖున జరిగినటువంటి జాతరలో కూడా కొన్ని వేల మంది ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్ నుండి కూడా వచ్చి
వాళ్ళు ఆ జాతరని విజయవంతం చేయడం జరిగింది. ఇప్పటికి కూడా ఈ పూసమాసం పూర్తి అయ్యేంత వరకు కూడా పూసమాసం అయ్యేంత వరకు కూడా ఈ జనవరి నెల మొత్తం జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఇంకా పౌర్ణమి, రేపటి రోజున పౌర్ణమి జరుగుతుంది. పౌర్ణమికి లేపుతున్నటువంటి దేవులు, జంగుబాయి దేవులు ఉన్న ఈ గ్రామాల్లో ప్రతి గ్రామాల నుంచి తరలి వెళ్తున్నారు. కాబట్టి అక్కడ సౌకర్యాలు తప్పకుండా ప్రభుత్వాలు దృష్టి సారించి అక్కడ ఉన్నటువంటి ఏవైతే సౌకర్యాలు కావాలో ఆ సౌకర్యాలు కల్పించే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలనేసి తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ జై సేవ, జై లింగు, జై సంగు. ఈరోజు అనగా ఈ పుష్య అమావాస్య నెలలో పవిత్రమైన మాసంగా ఆదివాసులు పూజించుకుంటారు. ఈ నెలలో జంగుబాయి నుంచి మొదలు పెట్టుకుంటే నాగోబా జాతర కానీ, కందేవ్ దేవుడు కానీ, ఇలా అనేక రకమైన ఆదివాసీ దేవతలను ఈ నెలలో ప్రత్యేక శ్రద్ధతో 8 గోత్రాల కఠోడాల ఆధ్వర్యంలో ముందుగా దీపోత్సవం ప్రారంభిస్తారు. తుమ్రం, కొడప, సలాం, రాయిసిండాం, హెర్రెక్కుమ్రా, మరప, వెట్టి, మందడి ఇలా 8 గోత్రాల కఠోడాలు తొలి రోజు కాలినడకన పూజా సామాగ్రి తీసుకెళ్లి అదే రోజు రాత్రి దీపారాధన చేసి ప్రత్యేకంగా తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఇలా జాతర ముగిసే వరకు పూజలు కొనసాగిస్తూ ఉంటారు. జాతర జరిగే రోజుల్లో ఆదివాసులు ఉదయం తమ ఇండ్ల ముందు ఆవు పేడతో అలుగు చల్లుతారు. ఇంటి ఆవరణలోకి చెప్పులు రాకుండా జాగ్రత్తగా చూసుకుంటారు. కాళ్ళకి చెప్పులు ధరించరు, నేలపైనే పడుకుంటారు. మద్యం అసలే ముట్టుకోరు. కనీసం హోటల్లో నీటిని కూడా ముట్టుకోరు. ఇంటి నుంచి కాలినడకన ఆలయానికి చేరుకుంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు మధ్యలో బస చేయాల్సి వస్తే గంపను నేలపై ఉంచకుండా 3 బండలను పేర్చి గోమూత్రంతో శుభ్రం చేసిన తర్వాత రాళ్లపై పెడతారు. ఆదివాసీ రైతులు పండించిన వడ్లను దంచి బియ్యం సేకరిస్తారు. గోధుమ పిండి, పప్పు, బెల్లంతో పాటు నువ్వుల నూనెతో నైవేద్యం వండుతారు. దీపారాధనకు నువ్వుల నూనె, నెయ్యి, ఆముదం వినియోగిస్తారు. గంపలో కొబ్బరికాయ, అగరవత్తులు, చంద్రం, గుగ్గిలం, కుంకుమ, గులాలు వంటి సామాగ్రిని పెట్టుకుని సంప్రదాయ వాయిద్యాలతో తరలి వెళతారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాన్ని సమర్పిస్తారు. జై సేవ, జై లింగు, జై సంగు. ఈరోజు అనగా ఈ పుష్య అమావాస్య నెలలో పవిత్రమైన మాసంగా ఆదివాసులు పూజించుకుంటారు. ఈ నెలలో జంగుబాయి నుంచి మొదలు పెట్టుకుంటే నాగోబా జాతర కానీ, కందేవ్ దేవుడు కానీ, ఇలా అనేక రకమైన ఆదివాసీ దేవతలను ఈ నెలలో ప్రత్యేక శ్రద్ధలతో భక్తులతో పూజించుకుంటారు. మరియు ఈ నెలలో ప్రతి ఇంటి నుంచి దేవుణ్ణి పూజించడానికి బయట వెళ్ళిన చెప్పులు లేకుండా మరియు బయట పోయిన అనంతరం ఇంటికి తిరిగి వచ్చిన స్నానాలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఎవరైతే నీతి, నిజాయితీ, నిబద్ధతతో ఈ యొక్క పూజలు శ్రద్ధతో చేసుకుంటారో వాళ్ళకు పుష్కలంగా దేవుడు ఆశీస్సులు ఉన్నాయి. కాబట్టి నేను చెప్పుకునేది ఈ ఛానల్ ద్వారా ఒకటే, మా యువత దేవత అంటే జాతరను ఎంజాయ్మెంట్ చేయడము, వాటికి బానిస, మత్తు పానీయాలకు బానిస అవుతున్నారు. సో అలాంటి వాటికి కాకుండా మన పూర్వీకులు ఏదైతే సాంప్రదాయాన్ని నడుపుకుంటూ వాళ్ళ ఆచారాలలో ముందుకు సాగారో దయచేసి యువత కూడా ఆ ఆచారాలను పాటిస్తూ మన యొక్క ఆదివాసుల కల్చరాన్ని, సంస్కృతిని, వేషాధారాన్ని అన్నిటి ముందు భావితరాలకు అందించే దిశగా ఇవ్వాల్సిన బాధ్యత ఏదైతే నీసాపానికి కూడా బేల మండల కేంద్రంలోని స్థానిక ఉర్దూ మీడియం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ఫేర్ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ భాగ్యలక్ష్మి హాజరయ్యారు. పాఠశాలలో విద్యార్థులు పలు రకాల ప్రాజెక్ట్ వర్క్స్ సొంతంగా తయారు చేసి ప్రదర్శనలో వాటి పనితీరును వివరించారు. విద్యార్థుల నైపుణ్యం బయటికి రావాలంటే సైన్స్ ఫేర్ ఎంతగానో ఉపయోగపడుతుందని సర్పంచ్ అన్నారు. పిల్లలు చదవడం, వినడం కంటే సొంతగా తయారు చేయడం ద్వారా పిల్లల నైపుణ్యం పెరుగుతుందన్నారు. విద్య ద్వారానే బంగారు భవిష్యత్తు ఉంటుందని, పిల్లలు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలని కోరారు. కావున అపార్ ఐడి కావాలంటే రిజిస్టర్లో మరి ఆధార్లో అన్ని ఒకటేలాగా ఉంటాయి. డేట్ ఆఫ్ బర్త్ కానీ పేర్లో కూడా స్పెల్లింగ్లో అన్ని సేమ్ ఉండాలి. ఇలాంటివి చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్నది. 3 డిపార్ట్మెంట్
డిపార్ట్మెంట్ల యొక్క సహకారంతో మన కలెక్టర్ గారు దీన్ని ఉద్దేశించి ఏర్పాటు చేయడం జరిగిందని ఎంపీడీఓ మరి తహసీల్దార్ ఎంపీఓ ఈ యొక్క మన బేలా మండలంలో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఉన్న కరెక్షన్ని ఒక 5 రోజుల్లో కంప్లీట్ చేయాలని ఉద్దేశించి ఈ యొక్క సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. దీనే అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్కి ఎలా చేయాలో అవకతవకలు పడుతూ ఉంటారు, చాలా ఒడిదుడుకులు పడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కొన్ని విషయాలు ఎట్లా చేయాలి. ఎంపీడీఓ ఆఫీస్ పోవాలి, తహసీల్దార్ ఆఫీస్ పోవాలన్నా కూడా వాళ్ళకి టైం పని కాకపోవచ్చు. 3 డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకటే చోట వచ్చి ఈ యొక్క పిల్లల యొక్క కరెక్షన్ ప్రాబ్లం ఏవైతే ఉన్నాయో కంప్లీట్ చేయడానికి గవర్నమెంట్ ఇచ్చిన సదావకాశం, ఇది గోల్డెన్ అవకాశం కాబట్టి దీన్ని మీరు బేల మండల కేంద్రంలోని స్థానిక ఉర్దూ మీడియం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ఫేర్ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ భాగ్యలక్ష్మి హాజరయ్యారు. పాఠశాలలో విద్యార్థులు పలు రకాల ప్రాజెక్ట్ వర్క్ సొంతంగా తయారు చేసి ప్రదర్శనలో వాటి పనితీరును వివరించారు. విద్యార్థుల నైపుణ్యం బయటికి రావాలంటే సైన్స్ ఫేర్ ఎంతో ఉపయోగపడుతుందని సర్పంచ్ అన్నారు. పిల్లలు చదవడం వినడం కంటే సొంతగా తయారు చేయడం ద్వారా పిల్లలు నైపుణ్యం పెరుగుతుందన్నారు. విద్య ద్వారానే బంగారు భవిష్యత్తు ఉంటుందని, పిల్లలు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలని కోరారు. ఈరోజు ఉర్దూ స్కూల్ లోపల పిల్లలతో సైన్స్ ఫేర్ జరిగింది. పిల్లల లోపల ఒక అవగాహన పెంచడానికి, సైన్స్ గురించి తెలపడానికి ఉపాధ్యాయులు వాళ్ళకు నేర్పించి మంచి ఐటమ్స్ తయారు చేసి వాళ్ళ లోపల ఒక వికాసాన్ని, జ్ఞానాన్ని, సైన్స్ ద్వారా మనకు ఉపయోగాలు ఏమేమి ఉన్నాయి, దీనివల్ల లాభాలని తెలియజేసిండ్రు. మళ్ళీ చేయడం వల్ల బాగా ఎక్కువ అవగాహన వస్తాయి పిల్లలకు. ఈ సైన్స్ ఫేర్లు చాలా పిల్లలకు అవగాహనని పెంచే ప్రయోగాలు. ఇవి చేయడం పిల్లల లోపల నైపుణ్యాన్ని, వాళ్ళ లోపల వికాసాన్ని బయటకు తీసి వాళ్ళ లోపల ఉన్నటువంటి టాలెంట్ భవిష్యత్తులో వాళ్ళకు ఇప్పటి నుండి చిన్న చిన్న ప్రయోగాల ద్వారా వాళ్ళ లోపల ఉన్న టాలెంట్ బయటపడుతుంది. ఈ సైన్స్ ఫేర్ చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ ఉపాధ్యాయులకు ఇట్లాంటి ప్రయోగాలు చేసినందుకు నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతా. ఎందుకంటే పిల్లల టాలెంట్ని ఉపాధ్యాయులు బయటకు తీయాలి. ఈ టాలెంట్ వల్ల వాళ్ళ గమ్యాలు మనకు అవగతమవుతాయి. వాళ్ళ లోపల ఒక పట్టుదల అనేది వస్తుంది. సైన్స్ ఈరోజు ఉర్దూ స్కూల్ బేల మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంటిగ్రేటెడ్ ఆధార్ సెంటర్ను మండల విద్యాధికారి మహాలక్ష్మి, తహసీల్దార్ రఘునాథరావు, సర్పంచ్ భాగ్యలక్ష్మితో కలిసి ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఆధార్ సెంటర్ లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని మండలాల్లో 3 ఆధార్ ఇంటిగ్రేటెడ్ సెంటర్లను మంజూరు చేశారు. విద్యార్థుల పేరు, చిరునామా, పుట్టిన తేదీ, బయోమెట్రిక్ అప్డేట్ కోసం చాలా వరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మండలానికి 3 ఇంటిగ్రేటెడ్ ఆధార్ సెంటర్లను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కావున అపార్ ఐడి కావాలంటే రిజిస్టర్లో మరి ఆధార్లో అన్ని ఒకటేలాగా ఉంటాయి. డేట్ ఆఫ్ బర్త్ కానీ పేర్లో కూడా స్పెల్లింగ్లో అన్ని సేమ్ ఉండాలి. ఇలాంటివి చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్నది. 3 డిపార్ట్మెంట్ల యొక్క సహకారంతో మన కలెక్టర్ గారు దీన్ని ఉద్దేశించి ఏర్పాటు చేయడం జరిగిందని ఎంపీడీఓ మరి తహసీల్దార్ ఎంపీఓ ఈ యొక్క మన బేలా మండలంలో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఉన్న కరెక్షన్ని ఒక 5 రోజుల్లో కంప్లీట్ చేయాలని ఉద్దేశించి ఈ యొక్క సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. దీనే అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్కి ఎలా చేయాలో అవకతవకలు పడుతూ ఉంటారు, చాలా ఒడిదుడుకులు పడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కొన్ని విషయాలు ఎట్లా చేయాలి. ఎంపీడీఓ ఆఫీస్ పోవాలి, తహసీల్దార్ ఆఫీస్ పోవాలన్నా కూడా వాళ్ళకి టైం పని కాకపోవచ్చు. 3 డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకటే చోట వచ్చి ఈ యొక్క పిల్లల యొక్క కరెక్షన్ ప్రాబ్లం ఏవైతే ఉన్నాయో కంప్లీట్ చేయడానికి గవర్నమెంట్ ఇచ్చిన సదావకాశం, ఇది గోల్డెన్ అవకాశం కాబట్టి దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవడానికి మీ పేరెంట్స్కి యాజ్ ఏ టీచర్స్గా అందరు కాంప్లెక్స్ హెచ్ఎం అందరికీ నేను ఈ యొక్క రిపోర్ట్ని పంపిస్తున్నాను. ఇవన్నీ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ ఇచ్చిన అవకాశాన్ని మీ అందరూ వినియోగించుకోవాలని ఉద్దేశించి అనేది చాలా పెద్ద మండలం కావున సాకులాల మండలంలో ఉన్న కొన్ని స్కూల్స్ కూడా బేలా కాంప్లెక్స్, ఇర్సనా కాంప్లెక్స్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి దూరం రాలేరు. కావున సాట్నాల మండలంలో ఉన్న కొన్ని స్కూల్స్ కలిపి
ఆసిఫాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవులను అనర్హులకు కట్టబెట్టారంటూ రెబ్బెన మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆరోపించారు. శుక్రవారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. గత 20 ఏళ్ల నుండి పార్టీ జెండా మోస్తూ పార్టీ మారకుండా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఎంతో నమ్మకంగా పనిచేసిన వారికి అన్యాయం చేశారని మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రమేష్ తెలిపారు. నిన్న మొన్న బీఆర్ఎస్ పార్టీ నుండి వలస వచ్చిన వారికి పదవులు కట్టబెట్టారని ఆరోపించారు. మండల పార్టీ నాయకులను సంప్రదించకుండా జిల్లా ఇన్ఛార్జి శ్యామ్ నాయక్ వర్గానికి పదవులు కట్టబెట్టడాన్ని తప్పుపట్టారు. అధిష్టానం స్పందించి ఏళ్లుగా పార్టీ జెండా వారిని గుర్తించి న్యాయం చేయాలని కోరారు. నిర్వహించడం ఎందుకు జరిగిందంటే గతంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కానివ్వండి, మరియు అలాగే వైస్ చైర్మన్ కానివ్వండి, మరియు అలాగే మెంబర్స్ కానివ్వండి, వాటిల్లో గతంలో 15-20 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ జెండాలు మోస్తున్న మాట్లాడి వాళ్ళని గుర్తించకుండా ఈరోజు గ్రూప్ రాజకీయాలు చేస్తూ మరి డిస్టిక్లో వారి యొక్క సొంత నిర్ణయాలు తీసుకుంటూ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు. అలా కాకుండా సరైన నిర్ణయాలు తీసుకొని పార్టీ కోసం జెండాలు మోసి పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళని గుర్తించాలని నేను మన శ్రీత గౌరవనీయులైన టీటీసీ అధ్యక్షురాలు సుందక్క గారికి కానీ ఇన్ఛార్జి మన శ్యామనాకన్న గారికి కానీ దయచేసి చెప్పేది ఏంటంటే పార్టీ జెండాలు మోసి పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళని దయచేసి గుర్తించగలరని నా యొక్క మనవి. సార్, ఈ రోజు వరకు గ్రూప్ రాజకీయాలు లేకుండే మన కొమరంభీం డిస్టిక్లో ఈరోజు గ్రూప్ రాజకీయాలు చేయడం వల్ల చాలామంది కార్యకర్తలు నష్టపోతున్నారు. దయచేసి గుర్తించగలరని నా యొక్క మనవి. ఈరోజు అనగా నూతన సంవత్సరము శుభోదయానికి మా కాంగ్రెస్ కార్యకర్తలము మేమందరం సమావేశమైన ఈనాడు అనగా ఇంతకుముందు సర్పంచులలో దీపాములు ఇచ్చి మీరు చేసుకోమని చెప్పడం, అదే రాత్రి మరలా వేరే వాళ్లకు కండువ కప్పడం, మీరే ఎవరైతే గెలిచి వస్తారో వాళ్ళే మా కాంగ్రెస్ అని చెప్పడం వలన మేము నష్టానికి గురి జరిగినది. కాబట్టి మా కాంగ్రెస్ హయాంలో మేము ఇప్పటి నుంచి కాదు, దాదాపు నా వయసు 70 సంవత్సరాలు ఉంది. నాకు గుర్తింపు వచ్చిన కాడికెళ్ళి ఇదివరకు దాకా నేను కాంగ్రెస్ పార్టీని విడనాడలేదు లేదు. మాకు గతంలో కొన్ని సంవత్సరాల క్రితం నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలు నిర్మల్ జిల్లా కేంద్రంలోని దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం గోదాదేవి గాజుల పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోదాదేవి అమ్మవారికి గాజులతో పూజించి సహస్రనామ అర్చన జరిపినట్లుగా అర్చకులు రామకണ്ണన్ తెలిపారు. భక్తి సౌభాగ్యానికి చిహ్నంగా భావించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా తెలిపారు. పూజ అనంతరం భక్తులు గాజులను ప్రసాదంగా పంపించారు. అంతకుముందు పల్లకి సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. తాకండి, రుచించండి. ఓం నమో వెంకటేశాయ. ప్రియ భగవద్బంధువులారా, మన దేవరకోట లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారికి గాజులతో మనము సహస్రనామార్చన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఈ వేళ పాశురంలో మన గోదామాత గోపికలందరినీ కూడా తీసుకొని మన నందగోపుని యొక్క భవనానికి వెళ్ళి అక్కడ ఆవిడతో చెప్తూ ఉంది, లోపల ఉన్నటువంటి నీలాదేవితో, అమ్మా నీవు కాళ్ళ గజ్జలు గల్లు గల్లు అంటూ ఉండగా ఆ చేతికి ఉండేటటువంటి కంకణములు గలగల ధ్వనులు చేస్తూ ఉండగా నడిచి వచ్చి తలుపు తీయవమ్మా అని ఆవిడను మన వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దానిని భావనగా చేసుకొని ఇక్కడ ఉండేటటువంటిదే రేపల్లెగా ఈ దేవరకోటనే, ఇక్కడ వచ్చినటువంటి మహిళలే గోపికలుగా, అక్కడ ఉండేటటువంటి అమ్మవారే ఆండాళే నీలాదేవిగా భావించుకొని మనం ఈరోజు ఆ గాజుల సహస్రనామ అర్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని మూసివేసిన ఓ డోర్లీ ఉపరితల గని వద్ద బ్లూ వాటర్ కనువిందు చేస్తుంది. 70 మీటర్ల లోతులో ఈ వాటర్ ఉండడంతో చాలా ప్రమాదకరమని పర్యాటకులు ఎవరూ
వాటర్లో దిగకూడదని అటు పోలీసులు ఇటు సింగరేణి అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక్కడ ప్రాంతం ప్రమాదకరమని అధికారులు హెచ్చరికలు జారీ చేసి డొల్లి ఖని మూసివేశారు. తర్వాత అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులను బట్టి బ్లూ వాటర్గా మారిందని అధికారులు చెప్తున్నారు. పర్యాటకులు బ్లూ వాటర్ చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. విదేశాల్లో కనిపించే బ్లూ వాటర్ ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో కనిపించడంతో పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందాన్ని తిలకించేందుకు రోజు రోజుకు భారీగా తరలి వస్తున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీ అయ్యప్ప నామస్మరణతో మారుమోగింది. వేద పండితులు కృష్ణ శర్మ ఆధ్వర్యంలో చింతకుంట వాడ కాలనీకి చెందిన అడప చిన్నుస్వామి నారికేళ పడిపూజ మహోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకాలు చేపట్టారు. ప్రత్యేకంగా అలంకరించిన అరటి మండపంలో స్వామి చిత్రపటాల నుంచి ప్రత్యేక పూజలు చేశారు. అయ్యప్ప భక్తులు ఆలపించిన భక్తి గీతాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. If you put an update, stay tuned.